టైంను మెయింటైన్ చేయాల్సిన ప్లీజ్ దయచేసి. అక్కడ వెనక ఉన్న వాళ్ళకు మహిళలు కొంచెం ముందుకు రావాల్సిన కోరుతా ఉన్నాం. అమ్మ దయచేసి మీరు ముందు ఖాళీ ఉంది, రండి ఇక్కడ రండి. ఈరోజు అయ్యా జర నాకు మాట్లాడరా జర ఊకోరి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జ్యోతిబా ఫూలే విగ్రహ సాధన దీక్షలో పాల్గొనడం, అలాగే వీరు ఇక్కడికి వచ్చిన నాయకులు జర మమ్మల్ని ఒకసారి చూడాలి, మా అవతారం చూడండి ఒకసారి. మేము కాకి డ్రెస్ వేసుకొని వచ్చినాం నాయకుల మధ్యలో, మేము కార్మికులం. అంటే జ్యోతిబా ఫూలే ఆశయాలు మా దగ్గరికి రాలే, మేము చదువుకోక సంతులు కోసుకొని బతా ఉన్నాం. జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి ఫూలే ఆశయాలను అందరూ కూడా పుణికిపుచ్చుకొని చదువుకున్నట్టయితే నాయకులుగా, లీడర్లుగా, ఐఏఎస్ అధికారులుగా తయారవుతారు. కానీ మేము చదువుకోక సంతులు మోసుకొని బతా ఉన్నాం. ఈ యొక్క ఫూలే సాధన ఏదైతే వస్తుందో, జ్యోతిరావు ఫూలే అసెంబ్లీలో ప్రతిష్టాపన చేసినట్టయితే అందరు కూడా స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి మన ఆది నాయకురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క దీక్ష సాధనలో అందరిని మమేకం చేస్తూ అందరికీ రేపు రాబోయే రోజుల్లో అతని విలువ తెలవాలని, ముందు తరాలకు అతని ఇంకిత ఆదర్శప్రాయంగా ఉండాలని ఎంతో ప్రేమతో అది సాధించి అందరికీ మార్గదర్శకులుగా నిలబడాలని చెప్పి ఏదైతే సాధన దీక్ష చేస్తూ ఉన్నారో దానిలో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, నాకు తెలిసిదని ఒక మాట మాట్లాడుతూ ఒకటి అడుగుతా. జ్యోతిబా ఫూలే బీసీ వర్గీయులకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా తెలివి తీసుకొచ్చే మాటలు చదువుకోవాలని చెప్పి మార్గదర్శనం చేస్తే, అలాగే మహిళా సోదరిమణులకు కూడా నాతో పాటు మహిళలు కూడా చైతన్యమైన కావాలని చెప్పి స్వయాన తన భార్యకే అతను గురువుగా నిలబడి ఆమె కూడా చదువు చెప్పి మహిళలందరినీ కూడా విద్యావంతులుగా చేసిన ఘనత ఫూలే సావిత్రిబాయి ఫూలేకి దక్కుతుంది అనుకుంటే, ఇవాళ అదే నేను తెలియక ఒక మాట అడుగుతా. ఆ పుణ్య దంపతులని జ్యోతిబా ఫూలేనే కాదు, సావిత్రిబాయి ఫూలే కూడా అతను తోడుగా ఇద్దరి విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆమె చేసింది కూడా మామూలు విషయం కాదు. దాదాపు 1848 అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా నేను తెలుసుకుంటా ఉన్నా. అప్పట్లో నుంచి స్వాతంత్రం రాకముందుకే సతీ సహగమనాన్ని ఆపిన ఘనత ఫూలే గారికి, సావిత్రిబాయి ఫూలే గారికి దక్కితే, నాకు కనిపిస్తలేదా? నేను కనిపిస్తలేనా అన్న? హలో, నేను కనిపిస్తున్నా? సరే కూకోవాలా? ఓకే. నాకు అసలే రాదంటే ఇవన్నీ డిస్టర్బ్ చేస్తారా? ఉన్నది బాయ్. నేను చెప్తా ఉన్నా చాలా సంతోషంగా. ఇంకోటి కూడా నేను మళ్ళీ గర్వంగా కూడా సంతోషంగా కూడా చెప్తా ఉందంటే, ఇవాళ నేను గతంలో అక్కతోటి జనవరి 3 తారీఖు నాడు ఇదే ఇందిరా పార్క్ దగ్గర మనం బీసీ రిజర్వేషన్ల గురించి దాని గురించి మనం ఇదే ధర్నా చేసినాం. ఆ రోజు సావిత్రిబాయి ఫూలే జయంతి అధికారికంగా చేస్తామని చెప్పి చేసిరు. నేను ఇవాళ ఇంకో కూడా చెప్తా ఉన్నా, రేపు 11 తారీఖు నాడు మనం అందరం కూడా సంతోషంగా సంబరాలు చేసుకునే రోజుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠ చేస్తా అని మనకు అట్టిపెట్టి ముఖ్యమంత్రి లొంగి అది వాగ్దానం చేస్తాడని మనకు తెలుసు. చేపియకపోతే ఆయనకు అదేం పడుతుందో కూడా తెలుసు ఆయనకు. కాబట్టి ఆయన ముందు జాగ్రత్త పడతాడు. రేపే లేడో దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. 11 తారీఖు నాడు మాత్రం ఆయన జయంతి నాడు మాత్రం మీరు విగ్రహం ప్రతిష్ఠ చేస్తా తల్లి శాంతించు అని చెప్పేసి శరణు కోరుతాడు. కోరకపోతే మాత్రం నీ అంతు చూస్తామని చెప్పి కూడా మరొకసారి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడచ్చో తెలియదు కానీ నాకు ఇంత మంచి అవకాశం ఈ విధంగా నేను తెలంగాణ రావాలని ఇదే ఇంద్రపార్ దగ్గర మా యొంతు అమాలీలంగా ఇవాళ మేము డ్రెస్ వేసుకొని కూకున్నాం. ఆ రోజు లుంగిలు కట్టుకునే కూకున్నాం. ఒక్కొక్కగా మా తెలంగాణ మాకు ఈరా బాబా అని ఆ దీక్షలో కూకున్నా, మొన్న ఆ దీక్షలో కూకున్నా, కవితక్కతోటి ఈ దీక్షలో కూకున్నా, ఏది తీసుకున్నా జయమే. తెలంగాణ వచ్చింది, జరిగింది. ఫూలే విగ్రహం కూడా అంబేద్కర్ దగ్గర మన అసెంబ్లీలో ప్రతిష్టాపన చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఈ యొక్క ఇక్కడ ఎందుకంటే నాకు మాట్లాడరాక అందరి పేరు చెప్పలేకపోయినా మన్నించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కవితక్క. అదేవిధంగా గొరిగె నరసింహ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను.
జై బీసీ, జై బీసీ. ఈరోజు పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని దీక్షకు పూనినటువంటి కవితక్క గారికి, ఈ వేదికను అలంకరించిన సంబంధ వర్గాల పెద్దలందరికీ శనార్థులు తెలియజేస్తూ, మనం ఏదైతే ముందు పడుతున్నామో ఆ డిమాండ్ మనం కొట్లాడదాం అనుకున్న కంటే ముందే సాధ్యమవుతుంది. దీనికి నిదర్శనం కవితక్క గారు